ఈ రోజు మనతో మాల్కాపురం శివకుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. తిరగబడరా స్వామి మీరు తీసుకోవడానికి ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? బాలీవుడ్ సినిమా కూడా వచ్చేస్తుంది అంటే రాస్తారంగా రీసెంట్ ప్రమోషన్స్కి ఎక్కడ రావట్లేదు. రీసెంట్గా ఎలిగేషన్స్ కూడా ఆయన మీద ఉన్నాయి. అసలు ఇట్ల గురించి తెలిసి అంటే మూవీకి రాస్తారం గారు మార్కెట్ దాటి పెట్టారని కూడా వస్తుంది. ఎస్, డెఫినెట్గా. మీరేం మాట్లాడలేదు రీసెంట్గా అంటే రాస్తారం గారితో? రెగ్యులర్గా మాట్లాడతాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో మాల్కాపురం శివకుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. తిరగబడరా స్వామి అసలు టైటిల్ వింటేనే కొంచెం మంచి యాక్షన్ ప్లస్ రొమాంటిక్గా అనిపిస్తుంది. కొంచెం కామెడీ కూడా మిక్స్ అయినట్టు ఉంది. ఎందుకంటే సినిమా ఈ స్టోరీ మీరు తీసుకోవడానికి ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు స్టోరీలో? సినిమా నాకు కథ చెప్పినప్పుడు రవికుమార్ చౌదరి వచ్చి నాకు కథ చెప్పినప్పుడు ఏంటంటే ఆ సినిమాలో ఉన్నటువంటి పాయింట్, బాగా నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ అబ్బాయి తను అనుకోకుండా తను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సమ్ ఇన్సిడెంట్లో ఏంటంటే ఆ అమ్మాయి ఇరకబడితే ఏ విధంగా ఆ అమ్మాయిని కాపాడుకోవాలి, ఆ కాపాడుకునే సందర్భంలో ప్రతి పాయింట్ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఒక సామాన్యమైనటువంటి కామన్ మ్యాన్ ఒక పెద్ద విలన్ తోటి ఫైట్ చేయాల్సి వస్తుంది, ఒక సామ్రాజ్యంతో మొత్తం. అప్పుడు ఏ విధమైనటువంటి ఫైట్ చేసి ఎట్లా కాపాడిండు. ఇక తనకు ఉన్నటువంటి ఆ ఫైటింగ్లో టోటల్గా ఏంటంటే ఆ బ్లాక్ మొత్తంలో తను పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మాట, అంటే అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచినటువంటి 7 అడుగులు నడుస్తూ ఆ ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క స్తోత్రం ఏదైతే చదువుతాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ ఆ 3 ముళ్ళు వేసినప్పుడు అతను ఏదైతే వాగ్దానం అంటే ఏదైతే ప్రామిస్ చేసిండో ఆ ప్రామిస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఆ ప్రామిస్ ఒకటి కూడా వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎదురొడ్డి పోరాడి తన భార్యను తను సొంతం చేసుకుంటారు. ఓకే సార్. మీ నార్మల్గా 2015లో సూర్య వర్సెస్ సూర్య మూవీ వచ్చింది. తర్వాత మంచు మనోజ్ గారితో శౌర్య చేశారు. తర్వాత ఇంకో సినిమా కూడా ఒకటి వచ్చింది మీది, ఏం మంత్రం వేసావే. ఏ మంత్రం వేసావే వచ్చేసి ఆల్మోస్ట్ అదేంటంటే నేను పార్ట్గా జాయిన్ అయ్యాను ఆ సినిమాకి. శ్రీధర్ గారని ఫ్రెండ్, తను సునీత గారు చేశారు ఆ సినిమా. అది వాళ్ళు చేసిన దానిలో నేను పార్ట్గా జాయిన్ అయ్యి సపోర్టెడ్ టు దెమ్ టోటల్లీ. ఆ సినిమా రిలీజ్ చేశాము. ఆ తర్వాత ఏంటంటే నేను సింగం 3 తెలుగు వర్షన్ తెలుగులో చేయడం, అదేవిధంగా డోరా సినిమా తెలుగులో, ఇట్లా ఆల్మోస్ట్ ఏంటంటే చేసినాం. బాలీవుడ్ సినిమా కూడా ఒకటి చేస్తున్నారు. బాలీవుడ్ అంటే నేను ఆ తర్వాత ఏంటంటే 2018 నుండి 19 గ్యాప్ ఇచ్చాను. 19 కొంచెం అంతా 18 ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నుండి 18-19 పొలిటికల్ కొంచెం అడావిడి బిజీ ఉండడంతో చేయలేదు. నేను ఇంకా గ్యాప్ వచ్చింది అనుకో. గ్యాప్ 18-19-20 3 సంవత్సరాలు ఏం చేయలేదు నేను. 3 years టోటల్లీ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. జస్ట్ పొలిటికల్ పరంగా బిజినెస్ పరంగా నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది కాబట్టి 21 ఐ డిడ్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాం. ఆ 21 నుండి వెబ్ సిరీస్ కంటిన్యూ యాజ్ ఆన్ డేట్ ఒక 300 episodes వెబ్ సిరీస్ చేశాము. 22 ఎండింగ్లో యాక్చువల్గా 22లో మేము ఇంకో సినిమా స్టార్ట్ చేసినాం. రాజశేఖర్ గారితో మాన్స్టర్ అని స్టార్ట్ చేసినాం. అది కొంచెం బ్యాక్అవుట్ కావడంతో మళ్ళీ ఈ సినిమా వచ్చింది. అప్పుడే ఇంకో సినిమా శ్రవణ్ అని కొత్త అబ్బాయి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం డైరెక్టర్. అది సినిమా స్టార్ట్ చేయాలి, వర్క్ చేస్తున్న సందర్భంలో 3 సినిమాలు ప్లానింగ్ చేసినాం. ఒకటి రాజశేఖర్ గారిది, ఒకటి శ్రవణ్ది జైడి చక్రవర్తి అండ్ నరేష్ అగస్త్య. థర్డ్ మూవీ వాజ్ దిస్ మూవీ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ 2 సినిమాలు బ్యాక్అవుట్ అయిపోవడంతో ఈ సినిమా ఫస్ట్కి వచ్చేసాను. ఈ సినిమా ఫస్ట్కి వచ్చింది. సినిమా బాగా డిలే కూడా అయినట్టుంది. తిరగబడ్డ సమయం ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. డిలే అంటే నేను షెడ్యూల్ టైం ఇవ్వలేక నాకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కొంచెం 23 ఎండింగ్ కొంచెం బిజీ ఉండింది. 23లో రిలీజ్ కావాలి, బట్ కొంచెం ఇంకా పార్ట్ షూట్స్ ఉండే
కాబట్టి గోవా అటంతా షూట్స్ పెండింగ్ ఉండే ఆ షూట్స్ అన్ని చేయడము మొన్ననే సెన్సార్ కూడా మొన్ననే చేయాల్సి వచ్చింది. సార్ అంటే మూవీలో హీరోయిన్ గారిని తీసుకున్నారు మాల్వి మల్హోత్రా. ఆవిడ ఆల్రెడీ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది అండ్ నార్మల్గా మూవీస్ కూడా కొంచెం చేసింది. మీకు స్టోరీ చెప్పంగానే హీరో హీరోయిన్ ఈఎంఐ డైరెక్టర్ గారు రవి గారు చూపించారా మీకు? లేదు, డైరెక్టరు కథ చెప్పేంత వరకే నా కంటెంట్లు ఎప్పుడు నా సినిమాలో ఆల్మోస్ట్ డైరెక్టరు కథ చెప్పేంత వరకే, వాళ్ళు కథ తీసేంత వరకు ఉంటారు. మిగతా అన్ని పార్ట్ టోటల్గా నేను సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా కన్వే చేసి ఒప్పించి నేను చేస్తుంటాను. కాబట్టి నాకు కథ చెప్పగానే నేనే సజెస్ట్ చేశాను, రాస్తారుని తీసుకుంటే బాగుంటుందని డైరెక్టర్కి సజెస్ట్ చేశాను. రాస్తారుని కథ నేరేట్ చేయడం జరిగింది. నేరేట్ చేసినాక ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా రాస్తారుని ఫస్ట్ లాక్ చేసుకున్నాం. లాక్ చేసిన తర్వాత నేను మాల్విని కూడా నా సెలెక్షన్, నేను అమ్మాయి ఆల్బమ్ చేస్తుంది నా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో, కాబట్టి ఆ ఆల్బమ్ చేస్తుంటే దాంట్లో మేము చూసి ఇమీడియట్గా ఫైనల్ చేయడం జరిగింది. రాస్తారుని గారు అంటే ఎట్లా ఉండేవారు సార్? అంటే మీతో షూటింగ్ టైంలో కానీ వెరీ జాలీ బాగుంటుంది. ఏదైనా ఫన్నీ మెమరీ షేర్ చేసుకోవచ్చు కదా ఆయనతో, రాస్తారుని గారితో? సరదా వేర్ ఆల్ టోటల్, అంటే రాజ్ తరుణ్ కానీ మాల్వి కానీ ఎవరి మనారా చోప్రా కానీ మకరంద్ దేశపాండే ఆల్మోస్ట్ వర్సటైల్ యాక్టర్. ఆయన చాలా పెద్ద థియేటర్కి ఎలా బైకులు. సో దాంతోపాటు రఘుబాబు గారు, ప్రగతి గారు, రాజా రవీంద్ర అండ్ పృథ్వీ గారు తక్కువ ఉన్నప్పటికీ గీతా సింగ్, ఇంకా బిత్తిరి సత్తి, తాగుబోతు రమేష్, భద్రం అంతా కూడా, ఇంకా భరత్ భాటి అని హిందీ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఇలా బాగా చేస్తుంది. బాగా అంటే సరదాగా ఉండేది. టోటల్గా సినిమా అంతా టోటల్గా షూటింగ్ ఎట్లా జరుగుతుందో తెలిసేది కాదు. అంటే రవి గారు ఇంతమంది కాస్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి షూటింగ్ టైంలో. ఎప్పుడైనా డిలే అయినప్పుడు కానీ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు చూసుకోవడం ఎప్పుడు రాలే పాపం. ఎందుకంటే ఆల్ ఆర్టిస్ట్ అక్కడే స్టే చేసిర్రు జహీరాబాద్లోనే. షూట్ పార్ట్ మొత్తం 80% షూట్ అక్కడే జరిగింది. జహీరాబాద్లోనే 80%, మై నేటివ్ ప్లేస్. ఆల్ దే ఆర్ కోఆపరేటివ్. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ కోఆపరేషన్ కానీ, ఈవెన్ కన్సెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. మై ఫ్రెండ్ షుగర్ ఫ్యాక్టరీ తీసుకున్నాం. ఆ షుగర్ ఫ్యాక్టరీ టోటల్గా యూజ్ చేయడం జరిగింది. టోటల్ కొత్త లొకేషన్స్, ఇదంతా కూడా లొకేషన్స్ దే కోఆపరేట్. అండ్ మా యూనిట్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా సరదాగా చేసేవాళ్ళం. అంటే సినిమా ఎట్లా అయిపోయిందో తెలిసేది కాదు. పొద్దున హ్యాపీగా సరదాగా పోయేవాళ్ళం. అక్కడ షూట్ చేస్తుంటే, అక్కడ పొలంకి వెళ్తుంటాం, అక్కడ ఇది వెళ్తుంటాం, చేస్తుంటాం అట్లా. అంటే రాస్తారుని గారు రీసెంట్గా ప్రమోషన్స్కి ఎక్కడ రావట్లేదు. రీసెంట్గా ఎలిగేషన్స్ కూడా ఆయన మీద ఉన్నాయి. అసలు ఇట్ల గురించి తెలుసు సార్? అంటే ప్రమోషన్స్ గురించి ఇబ్బంది ఏం లేదు. ప్రమోషన్ ఆల్రెడీ ఎడిట్ ప్రమోషన్ ఆల్రెడీ ప్రమోషన్ చేసినాక ఈ మధ్యలో ఈ ఇన్సిడెంట్ ఏదో వచ్చినట్టుంది, నేను కూడా విన్నాను. బట్ ఎప్పుడు తను నాతో షేర్ చేసుకోలేదు, నేను తనతో కూడా డీప్గా అడగలేదు. ఎందుకంటే మన సినిమా రిలేటెడ్ కాదు. సినిమాకు ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్కి ఎంత మధ్యలో ఉంటుందో, ఎంతవరకు బాండెడ్ ఉండాలంటే ఆ ప్రొడక్షను, ఆ ప్రొడ్యూసరు, దానికి సంబంధించి ఆర్టిస్ట్, దాని సర్వీసెస్ అంతవరకే. అంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది కదా, ఏమైనా బయట ప్రమోషనల్ కైనా హీరో అండ్ హీరోయిన్ ఉండాలి కదా? దే ఆర్ రెడీ టు కమ్. నేనే అంటే పెట్టలేదు, ఈ రోజు నుండే స్టార్ట్ చేశాం కాబట్టి రేపు అందరూ Q&Aకి ఆల్ ఆర్టిస్ట్ వస్తారు. రాస్తారుని ఎవ్రీవన్. టీజర్ కి 1.5 వ్యూవర్షిప్ వచ్చింది సార్, ట్రైలర్ కి 1.7 వ్యూవర్షిప్. ట్రైలర్ ఓవరాల్ గా టోటల్ ఏంటంటే 4 మిలియన్ పైన వచ్చింది. అంటే ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ మీద మాకు అది 1.75 వచ్చింది. బట్ అదర్ ప్లాట్ఫామ్ లాట్ ఆఫ్, ఒకదానికి 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. దాని సాంగ్ కూడా రాధాబాయి సాంగ్ 427K వ్యూవర్షిప్ వచ్చింది. సెలబ్రేషన్ సాంగ్ ఏమో 153K సార్. అండ్ చాలా బాగుంది అనే సాంగ్ బాగా, అంటే యూత్ బాగా స్టేటస్లు పెట్టాలి కానీ ఎక్కువ స్టోరీలు సోషల్ మీడియా. రాధాబాయి సాంగ్ హిందీలో ఇంకా విపరీతమైన షేరింగ్ పోయింది, విపరీతం కూడా రిలీజ్ చేశాం. ఓకే సార్. సార్ కొన్ని స్టోరీస్ చెప్పినప్పుడు మీరే ఇందాక అన్నారు బాగా ఇన్నోసెంట్ క్యారెక్టర్ కొద్దిగా ఉండిద్దని. మీరేం స్టోరీ చెప్పినప్పుడు మీరేమైనా ఆన్ చేసుకుంది ఏదైనా ఉందా? సీన్ ఏదైనా షేరింగ్ చేసుకుంటాం. అంటే స్టోరీ చెప్పేటప్పుడు ఎక్కడైతే ఆ పాయింట్ కొంచెం ఇది బాగలేదు అనుకుంటే షేరింగ్ చేస్తాము. బట్ వన్స్ ఫైనల్ లాక్ వేసుకున్న తర్వాత ఎప్పుడూ స్టోరీ పరంగా డిస్టర్బ్ చేయము. స్టోరీని బిఫోర్ షూట్కి వెళ్ళే ముందు, ప్రొడక్షన్ ఆన్ ఫ్లోర్కి వెళ్ళే ముందు డిస్కషన్ చేసుకుంటాం జనరల్గా. బట్ ఆన్ ఫ్లోర్కి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు డిస్కషన్ చేసుకోము. అంటే రాస్తారుని గారికి స్టోరీ చెప్పంగానే ఓకే చెప్పేశారా? సింగిల్. అంటే షూటింగ్ టైంలో ఎక్కువ డిలే అయింది, ఇంజూర్స్ కూడా అయినాయి అని అన్నాం సార్. షూటింగ్ యాక్షన్ సీక్వెన్స్ పాపం షూటింగ్ టోటల్గా సింగిల్ స్టేజ్లో చేసినాం. షూటింగ్ అంతా
సింగిల్ స్టేజ్లో చేసాం, మళ్ళీ షూట్ కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ ఉంటే మళ్ళీ షూట్ ఉంటే కొంచెం గోవాలో చేయడం జరిగింది. బట్ అలాంటి పరిస్థితి ఏం లేదు. దే డిడ్ వెరీ గుడ్ జాబ్. ఈ యాక్షన్ సీన్స్ లో అంటే ఇంజూర్స్ అయినాయి అని విన్నాం మేము కొన్ని యాక్షన్ సీన్స్ లో. అలా ఇంకా ఓకే సార్. ఎందుకంటే యాక్షన్ సీన్ చేసిండు, లిటిల్ బిట్ చిన్న చిన్న ఏమన్నా ఉంటే కూడా అప్పుడే ఇదైపోయింది. బట్ షూటింగ్ ఆగేంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఓకే సార్. షూటింగ్ ఆగేంత పరిస్థితి ఏం కాలేదు. ఈవెన్ ఇద్దరు కూడా యాక్షన్ చేసి, ఆ అమ్మాయి కూడా యాక్షన్ చేసింది. అమ్మాయి కూడా ఫైట్ ఉంది. ఓకే. అక్కడ ఎత్తిన ఆర్వన్ పట్టుకొని లాస్ట్ టైం అడిగాను అసలు ఎట్లా ఎత్తిసారు అని. పోస్టర్ అంటే ఒక మనిషిని ఎత్తాలంటే మినిమం ఉండాలి కదా, హీరోయిన్ చూడడానికి సన్నగా ఉన్నారు, సడన్ గా ఎత్తే పోస్టర్ చూసి నేనే షాక్ అయ్యాను. మీకు బాగా కామెడీ పరంగా ఏ సీన్ బాగా నచ్చింది మూవీలో? రఘుబాబు గారి కామెడీ చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే రఘుబాబు గారు ఒక సీన్లో అమ్మాయి హీరో మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు, ఇమిటేట్. నీకు అమ్మాయి రఘుబాబుని ప్రేమిస్తుందని చెప్తే ఆటోమేటిక్గా ఆయన ఫీల్ అయిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలి. సార్ ఒక సినిమా చేస్తున్నామంటే సినిమా స్టోరీ బాగున్నా సరే దాన్ని ఎగ్జిక్యూటివ్ సరిగ్గా చెప్తే ఆడియన్స్ని ఇప్పుడు థియేటర్కి రప్పించడం చాలా కష్టం అవుతుంది సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇప్పుడు ఏ సినిమా అయినా ఓటీటీకి అయితే బెటర్ కదా, థియేటర్ రిలీజ్ ఎందుకు చేద్దాము అని మీరు అనుకుంటున్నారు? థియేటర్ రిలీజ్ ఆడియన్స్ పర్టికులర్ సినిమాకి వస్తారని, కంటెంట్ నచ్చి వస్తారని నమ్మకం. ఎప్పుడు సినిమా పెద్ద స్క్రీన్ ఇప్పుడు పెద్ద స్క్రీన్ ఇప్పుడు అందరూ ఇండ్లలో పెద్ద స్క్రీన్ వేసుకొని చూడలేరు, మొబైల్లో చూస్తారు, లేకపోతే ఓటీటీలో చిన్న థియేటర్లో మా అంటే 48 సెంటీమీటర్స్ 72 సెంటీమీటర్స్ వరకు. ఇంకా హయ్యెస్ట్ చిన్న మిడిల్ క్లాస్లో 72 సెంటీమీటర్స్ అనేది హయ్యెస్ట్ టీవీ. లేకపోతే గతంలో అది 36 సెంటీమీటర్స్ ఉండేది టీవీలని. ఇప్పుడు కొంచెం ఎలక్ట్రానిక్ ఇదైపోయింది కాబట్టి కొంచెం తగ్గినాయి కాబట్టి ఆటోమేటిక్ 72 సెంటీమీటర్స్. బట్ పెద్ద స్క్రీన్ వచ్చేసరికి 35mm 70mm స్క్రీన్లు అనేది ఇంపాసిబుల్ టు హోమ్ థియేటర్ కదా. హోమ్ థియేటర్ ఎవరో లిటిల్ బిట్ ఫ్యూ పీపుల్, లెస్ దెన్ 0.5%, 0.1% పీపుల్. కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు పెద్ద స్క్రీన్కి వెళ్ళి చూస్తే ఆ ఎంజాయ్మెంట్ అంతా అలా ఉంటుంది. కాబట్టి అంటే మూవీకి రాజస్థాన్ గారు మార్కెట్ దాటి పెట్టారని కూడా వస్తుంది. ఎస్, డెఫినెట్గా ఇన్వెస్టెడ్ కనబడుతుంది కదా సినిమాలో కానీ ట్రైలర్. అంటే మినిమం ఎంత చెప్పచ్చా? బడ్జెట్ గురించి మాకు పెద్ద చెప్పకపోయినా పెద్ద అవసరం లేదు, కానీ బడ్జెట్ ఒక 10 మోర్ దెన్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి సంబంధించి కాకుండా పెట్టడం జరిగింది. మాల్వి మల్హోత్రా గారికి అంటే తెలుగు రాదు నార్మల్గా. సినిమా షూటింగ్ నుంచి ఏదో కొంచెం మీరు చాలా మంది ఆట పట్టిస్తూ షూటింగ్ టైంలో అని చెప్పారు. మీకు తెలిసిందా ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి? ఇప్పుడు నార్త్ ఇండియన్ వాళ్ళకి ఎవరికి లాంగ్వేజ్ రాదు కాబట్టి ఆ లాంగ్వేజ్ రానప్పుడు మనం ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, లాంగ్వేజ్ మనం చెప్తాం కాబట్టి ఆటోమేటిక్గా చెప్తారు. ఆ డైలాగ్ సంబంధించి సమ్ టైమ్స్ న్యాచురల్గా ఏమైపోతుంది, ఆ డైలాగ్ మీనింగ్ తెలియక లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో సామాన్యంగా యూటీజింగ్ చేసినట్టు ఉంటుంది, కొంచెం ఆట పట్టిస్తారు జనరల్గా. అంత తప్పితే ఎవరికి పెద్దగా సో కానీ టోటల్ హోల్ యూనిట్ అంతా కూడా దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్. నాకు జహీరాబాద్లో కూడా హౌస్ ఉంది. ఆల్ పీపుల్ షూటింగ్ అయిపోగానే వచ్చి హ్యాపీగా ఇంటి దగ్గర పెద్ద లాన్ ఉంది, ఆ లాన్లో ఆడుకునే వాళ్ళు మంచిగా హ్యాపీగా. ఓకే. షూటింగ్ 6 o'clock వరకు అయిందంటే 7 o'clock వచ్చి ప్రశాంతంగా. నైట్ దాకా ఇబ్బంది పెట్టారని చెప్పింది నాతో మాల్వి మల్హోత్రా గారు. నైట్ దాకా షూటింగ్ ఇబ్బంది అయింది. సార్ 12 గంటల వరకు కూడా షూట్ చేసేవాళ్ళం. ఈవెన్ అందులో ఒక రోజు అయితే సాంగ్లో మనారా చోప్రా చేసింది. మార్నింగ్ 6 o'clock నుండి టిల్ 2 o'clock వరకు చేసినాక కూడా 2:30 అయినా కూడా ఇంకా చేద్దాం సార్ అని ఎనర్జెటిక్ ఉంది. రియల్లీ అంటే చాలా బాగా చేసింది అమ్మాయి, ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసింది. అంటే సార్ కొన్ని టైంలో షూటింగ్ డిలే అవడాలు అంటే బడ్జెట్ పరంగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ డిలే రేపు అన్నప్పుడు మీకు బడ్జెట్ పరంగా ఏమైనా ప్రాబ్లం? డెఫినెట్గా ఓవర్ హెడ్స్ అని దాని మీద బర్డన్ అవుతుంటాయి, కానీ ఆ ఓవర్ హెడ్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనము అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ రావాలి. సాటిస్ఫాక్షన్ అనుకున్నప్పుడు సమ్ చేంజెస్ కానీ క్వాలిటీ వర్క్లో ఆబ్వియస్లీ జరుగుతుంటాయి, దాన్ని ఏం చేయలేము మనం. అది ఓకే. అంటే రేపటి నుంచి ప్రమోషన్ కి రాజస్థాన్ గారు అండ్ మాల్వి మల్హోత్రా వస్తారు. కానీ రీసెంట్ గా అంటే ఎలిగేషన్స్ ఎక్కువ ఉంది కదా, దీని వల్ల రేపటి నుంచి దించుతున్నారు, ఏమైనా ప్రాబ్లం అవుద్ది అనుకుంటున్నారా? ఏం లేదు, రేపటి నుండి ఆల్మోస్ట్ ఈ రోజు నుండి వస్తుంది. ఈ రోజు ఆల్రెడీ సమ్ స్టూడియో ఆర్టిస్ట్ వెళ్తా ఉన్నారు. ఓకే. మీరేం మాట్లాడలేదు రీసెంట్ గా అంటే రాజస్థాన్ గారితో? ఏమైనా రెగ్యులర్గా మాట్లాడతాం రెగ్యులర్గా, కానీ ఈ ఇష్యూ గురించి దిస్ ఈస్ అ సెన్సిటివ్ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ, దేర్ పర్సనల్ లైఫ్. మనము ఏ విధంగా కరెక్ట్ అనలేము, తప్పు అనలేము. మనం వాళ్ళని అంటే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ దేర్, మన పర్సనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్, ఎవ్రీ వన్ ఈజ్ వన్ పర్సనల్ లైఫ్ అనేది ఉంది. ఆ పర్సనల్ లైఫ్లో మనం ఇంటర్ఫియరెన్స్ కాలేం కదా. సినిమా రిలేటెడ్ కాదు, సినిమాకి కాదు ఇది.
కాబట్టి రిలేటెడ్ మనం అన్ని అంటే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో మీరు పిలవాలని అనుకోలేదా? సినిమా రిలీజ్ అవుతుందంటే ఒకటి 26 వాళ్ళ సినిమా ఒకటి ఉండింది. ఆ ఉన్నప్పుడు మేము ఈ ప్రమోషన్ చేసినా అది అక్కడ డైవర్షన్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి పురుషోత్తమ. నేను ఆయనను పిలవలేదు. సేమ్ టైం అమ్మాయి ఏమో సమ్ షూటింగ్లో బిజీ ఉంది. ఆ షూటింగ్లో బిజీ ఉండడం వల్ల నేను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదంటే నిన్న షూటింగ్ అయిపోయింది. షీ కేమ్ టుడే హైదరాబాద్. షీఈస్ గోయింగ్ టు సమ్ ఇంటర్వ్యూస్ ఛానల్స్ టుడే ఇట్ సెల్ఫ్. ఇంకేమైనా అప్కమింగ్ మూవీస్ రాజ్ తరుణ్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాజ్ తరుణ్ తోటి ఇప్పుడు మా దగ్గర ఏం లేవు. రేపు కథ రాజ్ తరుణ్కి అనుగుణంగా వస్తే డెఫినెట్గా రాజ్ తరుణ్ తోటి చేస్తాను. ఐ లైక్ ఈజ్ యాటిట్యూడ్ అండ్ ఈజ్ వర్క్ అండ్ దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా చేయడానికి వీఆర్ రెడీ. బట్ ఇంకా అదర్ మూవీస్ తెలుగు ఉన్నాయి. ఒక సినిమా అవుతుంది జేడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్, అది శ్రావణ్ చేస్తూ ఉన్నాడు. అది కూడా ఆల్మోస్ట్ 90% ఫినిష్. ఇంకో 10% ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. రాజ్ తరుణ్ గారిని చూడంగానే మీకంటే ఆయనది ఏ సినిమా గుర్తొచ్చుద్ది ఫస్ట్? మంచి సినిమాలు కాదు, ఇవాళ చెప్పాలి కానీ ఆటోమేటిక్ సినిమా చూపిస్తావా మావా అంటే బాగా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే మన సినిమా. ఓకే. మీ ప్రొడక్షన్లో ఇంకా పెద్ద హీరోస్తో ఏమైనా చేసేది ఏమైనా ఉందా? కథ డిమాండ్ చేసి వస్తే ఆ హీరో పెద్ద హీరోనే చేయాలనుకుంటే డెఫినెట్గా అప్రోచ్. ఆల్మోస్ట్ నాకు పెద్ద హీరోలంతా కూడా టచ్లో ఉన్నారు చాలామంది. ఇప్పుడు దాకా ఏం లేవంటారు అంటే మూవీస్? అంటే నాకు అంటే నేను పర్టికులర్గా ఏంటంటే కాస్టింగ్ కొరకు ఎప్పుడు సినిమా చేయను. ఫలానా హీరో కొరకు ఫస్ట్ హీరోని మాట్లాడి కథ నొప్పేయడం అనేది నా లైఫ్లో జరగదు. నేను కథ బాగా నచ్చి తర్వాత నేను ఫస్ట్ కంటెంట్ వస్తాను, దాని తర్వాత టెక్నీషియన్స్ వస్తాను, ఆ తర్వాత ఆర్టిస్ట్లకు వెళ్ళిపోతాను. కానీ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసుకొని డైరెక్టర్ సెలెక్ట్ చేసుకొని రోజు కథ గురించి తిరగను. ఫస్ట్ కథ నచ్చాలి, నాకు సెల్ఫ్గా నచ్చాలి. అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరు ప్రొడ్యూసర్గా రాలా? ఫస్ట్ మీరే ఎందుకు వద్దాం అనుకున్నారు? అంటే ఇండస్ట్రీ మీద ప్యాషన్తోనా? అదే ప్రొడ్యూసర్గా నేను దిస్ ఇస్ టోటలీ కోఇన్సిడెంట్. ఎందుకంటే నాకు శ్రీహరి గారు నా మంచి మిత్రులు. శ్రీహరి గారు మన మధ్య లేరు, బట్ వారి ప్రోత్సాహంతో నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ రోజు మన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ చెప్పినటువంటి కథ విని, బాబీ కొత్తగా ఫస్ట్ టైం డెబ్యూ రైటర్గా ఆ రోజు ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నాడు. ఆ రోజు ఆ కథ విని చేద్దామని శ్రీహరి గారు చెప్తే ఎస్ అని నేను కథ వినకుండా. ఏది జరిగింది ఇదంతా కాన్వర్జేషన్? 2007లోనే భద్రాద్రి ఫస్ట్ మూవీ అది. ఆ సినిమా ద్వారా అప్పుడు రైటర్గా బాబీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆకాశంలో సగం చేశాము, తర్వాత సూర్య వర్సెస్ సూర్య చేశాము, శౌర్య చేశాము. అట్లా ఎవ్రీ మూవీకి సూర్య వర్సెస్ సూర్యకి డెబ్యూ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాము, కార్తిక్ ఘట్టమనేని. సేమ్ టైం ఆ సినిమా త్రిదా చౌదరిని ఇంట్రడ్యూస్ చేశాము. సేమ్ టైం సత్య మహావీర్ అని మ్యూజిక్ డైరెక్టర్ని, అట్లా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాం. శ్రీహరి గారు మంచి మిత్రుడు అని చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయి మేఘాంశ ఉన్నాడు అండ్ వాళ్ళ శ్రీధర్ వాళ్ళ అబ్బాయి ధనుష్ రఘుముద్రి కూడా ఉన్నాడు. రీసెంట్ తంత్ర అనే మూవీ చేశారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరితో ప్రాజెక్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు? డెఫినెట్గా వాళ్ళకి అనుగుణంగా కథ వస్తే తప్పకుండా నేను ప్రియారిటీ ఇస్తాను డెఫినెట్ వాళ్ళకి. ఒకవేళ నాకు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఆ క్యారెక్టర్ యాప్ట్ అవుతారు అని అనుకుంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ గాను, ఆబ్లిగేషన్స్ ఉండవు నాకు. బట్ నిజంగా వాళ్ళతోటి వచ్చి నా సినిమా బ్యానర్లో గుర్తుండిపోయేటువంటి సినిమా లాంటి కథ వచ్చేసి తప్పకుండా బాగా చేస్తారనుకుంటే నేను డెఫినెట్గా ఆ అబ్బాయికి ప్రియారిటీ ఇస్తాను. శ్రీహరి గారు ఆఫ్ స్క్రీన్ మీతో ఎట్లా ఉండేవాళ్ళు? ఆయన నుంచి గుడ్ క్వాలిటీ అంటే ఏం నేర్చుకున్నాం? చాలా మంచి అంటే ఫ్రెండ్షిప్కి నిర్వచనం ఆయన అని చెప్పుకోవచ్చు. స్నేహానికి మారుపేరు ఎవరైనా ఉండంటే శ్రీహరి గారు అని చెప్పుకోవచ్చు. చాలామందికి ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు, మోరల్ సపోర్ట్గా నిలబడేవాళ్ళు. ఇండస్ట్రీలో ఎవరన్నా నీకు అర్ధరాత్రి కాల్ చేసినా నేనున్నానని చెప్పేసి నిలబడేవాళ్ళు. చాలామంది అప్కమింగ్ టాలెంటెడ్ పీపుల్, క్రియేటర్స్ని లిఫ్ట్ చేసేవాళ్ళు. జిమ్ బాడీ సిక్స్ ప్యాక్ అంటే ఫస్ట్ శ్రీహరి గారే గుర్తొస్తారన్న. హ్యుమానిటీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీది ఇంకా మానవత్వానికి మారుపేరు ఎవరైనా ఉందంటే అది ఇండస్ట్రీలో శ్రీహరి గారు. కానీ మీరు వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా మంచి మూవీస్ చేయాలని, మేఘాంస్తో అండ్ ధనుష్తో వాళ్ళిద్దరితో మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రేపు ఆగస్టు 2న తిరగబడరా స్వామి సురక్ష ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన వస్తుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామాకి సంబంధించినటువంటి మూవీ. ఫ్యామిలీతో పాటు యాక్షన్ అండ్ కామెడీ అన్ని రకాలకు సంబంధించినటువంటి ఉంటాయి. ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్, పూర్తి కుటుంబ సమేతంగా వెళ్ళి చూడొచ్చు. కాకుండా ఇలాంటి సినిమాలను మీరు అందరూ కూడా ఆదరించి, పర్టికులర్గా ఒక పెళ్లి బంధం గురించి మరి ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపెట్టడం జరిగింది. ఆ యొక్క
ఒక పెళ్లి బంధం, ఒక భర్త భార్యతో, భార్య భర్తతో కష్ట సుఖాల్లో ఏ విధంగా కలిసి నడుచుకోవాలనేదానికి నిదర్శనం ఈ సినిమా తిరగబడ్ర స్వామి. ఆగస్ట్ 2న ప్రేక్షకులు మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా థియేటర్లో వెళ్ళి సినిమా చూసి తప్పకుండా మమ్మల్ని అందరూ కూడా ఆదరించి అభిమానించి మరి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మీ అందరితో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.